దిగజారిన బాల్యం పాఠం ఆధారంగా శీల వీర్రాజు గారి బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి. రచయిత శీల వీర్రాజు గారు చిత్రకారుడిగా సాహినెత్తగా ఉండటానికి బాల్యంలోనే జరిగిన కొన్ని సంఘటనలు పునాది వేశాయి. చిన్నప్పుడు రచయిత ఇంటి వెనక వీధిలో రామూర్తి గారనే ముసలాయన ప్రైవేటు పాఠశాల నడిపేవాడు. ₹1 ఫీజుతో 20 మంది పిల్లలకు బోధించేవాడు. బడికి వచ్చిన రచయిత కూడా వారిలో ఒకడు. బడికి వచ్చిన తరువాత రాత్రి చీకటి పడిన వరకు అక్కడే ఉండి రచయిత చదువుకునేవాడు. పాఠశాలలో పుస్తకాల పాటలతో పాటు నీతి శతకాలు ఎక్కాలు కూడా నేర్పించేవాడు.